గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? ఎడ్+ తో డ్రీమ్ కెరియర్ స్టార్ట్ చేయండి. జపాన్లో జాబ్, 2 లక్షల జీతం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ట్రంప్ మరొక కొరడా మన మీద విసరడం అయితే జరిగింది. అదేంటనుకుంటున్నారా? H1B మీద ఎవరైతే ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటారో ఆన్ సైట్ మీద అక్కడికి వెళ్ళాక ఆ జాబ్స్ చేసుకుని దాని ద్వారా డాలర్ డ్రీమ్స్ నిజం చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ అయితే తీసుకొచ్చాడనమాట. అదేంటి అంటే ఇక నుంచి యుఎస్ లో పనిచేసే వాళ్ళ జీతం యొక్క పర్సెంటేజ్ పెంచడం జరిగింది. దీంట్లో లెవెల్ 1 వాళ్ళకి ఒక రకంగా, లెవెల్ 2 వాళ్ళకి 52%, లెవెల్ 3 వాళ్ళకి 88% ఇలా పెరగడం జరిగింది. అయితే దీని వల్ల మరి మంచి జరిగినట్ట, చెడు జరిగినట్ట ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. ప్రీ బార్ అసోసియేట్ అయిన సాయి శ్రీనివాస్ గారి మాటల్లో సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. ట్రంప్ ఒక రకంగా మంచి చేశాడా, చెడు చేశాడా అని తెలియని ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు చాలా మంది, ముఖ్యంగా H1B వాళ్ళంతా కూడా. అయితే ఆ జీతాలు పెరగడం, ఆ పర్సెంటేజ్ ప్రకారం నిజంగా అక్కడున్న కంపెనీస్ బేర్ చేయగలవా, లేదంటే అక్కడున్న లోకల్ ఎంప్లాయీస్ ని తీసుకుంటాయా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. దీని గురించి మీరేమంటారు? సార్, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చట్టం అంటే ఈ రూల్ అనేది ఏంటి అనేది ఫస్ట్ చెప్తాను. ఇదేం లేదు సార్, ఇంప్రూవింగ్ వేజ్ ప్రొటెక్షన్ ఫర్ ద టెంపరరీ అండ్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఆఫ్ సర్టన్ ఫారిన్ నేషన్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. అంటే సింపుల్ గా ఇది ఏం చెప్తుందంటే ఇప్పుడున్న జీతాల్ని మనకు కొంచెం పెంచాలి. ఎందుకంటే ఇవి ఎక్కడే గానీ ప్రివైలింగ్ వేజ్ అంటే ప్రస్తుతం ఉన్న మార్కెట్ కండిషన్స్ కి H1B వర్కర్స్ కానీ ఈ పర్మ్ ఎంప్లాయీస్ కానీ వీళ్లకు ఇచ్చే వేజ్ సెట్ కావడం లేదు. దీన్ని కొంచెం మనం పెంచాలి. సో దాని ద్వారా కాంపిటేటివ్ గా అయిపోతాం. యుఎస్ వర్కర్స్ కి, ఫారిన్ నేషనల్ వర్కర్స్ కి కాంపిటేటివ్ గా అవుతాం అనే ఒక ఇంటెన్షన్ తో ఈ రూల్ అనేది తీసుకొని రావడం జరిగింది. సో ఇది ఈ రోజు ఆల్ ఆఫ్ చేయడం కొత్తగా రూల్ తీసుకొని రాలేదు సార్. ఇక్కడ ఏమైందంటే అక్టోబర్ 2020 నుండి ఈ రూల్ తీసుకొని రావాలి అని వివిధ సార్లు ప్రయత్నం అనేది జరగడం జరిగింది. సో అక్టోబర్ 2020లో ఆల్రెడీ ఒక రూల్ అని సేమ్ సిమిలర్ సెట్ ఆఫ్ థింగ్ అక్టోబర్ 2020లో కూడా తీసుకొని రావడం జరిగింది. సో ఆ టైంలో ఏం చేశాడంటే ఇంట్రిమ్ రూల్ అంటే టెంపరరీ రూల్ అనేది ఒకటి రిలీజ్ చేశారు, ఇంట్రిమ్ ఫైనల్ రూల్ అనేది. సో దాని ద్వారా కోర్టు ఏం చెప్తుందంటే ఇది చాలా ఎక్కువ చేంజెస్ తీసుకుని వస్తున్నారు, సో ఇది ఫైనల్ రూల్ గానీ మీరు పబ్లిష్ చేయాలి. ఇట్లాంటి చిన్న చిన్న రూల్స్ లేకపోతే టెంపరరీ రూల్ గా చేస్తే చేయకూడదు అనేది ఒక ఇంటెన్షన్ తో ఆ రోజు కోర్టు నో చెప్పింది. సో దాని తర్వాత ఏమైందంటే జనవరి 2021 సో సేమ్ మళ్ళీ ఇదే ఫైనల్ రూల్ అనేది తీసుకొని రావడం జరిగింది. సో మీకు ఆల్రెడీ తెలుసు జనవరి సమ్వేర్ ఆ టైంలోనే ఎలక్షన్స్ అనేది జరిగాయి. ఎలక్షన్స్ అనేది జరిగిన తర్వాత దాని లేటర్ 1 year కు 1.5 year 6-7 months కి ఎలక్షన్స్ జరిగింది. సో దాని తర్వాత బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఈ రూల్ ని విత్డ్రా చేసుకోవడం జరిగింది. అంటే ఇది లేట్ అయిపోతుంది అందుకే విత్డ్రా చేసుకున్నారు. సో ప్రస్తుతము నిన్న అంటే సో మార్చ్ 2026 ఈ రూల్ అనేది ఫైనల్ రూల్ అనేది క్లియర్ కట్ గా నో ప్రొసీజరల్ ఫాల్ట్స్ కానీ ఏవే కానీ ప్రొసీజర్ ని వైలేట్ చేయకుండా ప్రాపర్ గా రూల్ అనేది తీసుకొని రావడం జరిగింది. సో ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ఈ రోజు నుండి ఇంప్లిమెంటేషన్ కాదు, ప్రస్తుతానికి దీనికి ఇంకొక 60 రోజులు అనేది టైం పడుతుంది. సో ఈ 60 రోజుల్లో మనం ఏం చేయొచ్చు అంటే మీకు ఏదైనా కామెంట్స్ కానీ ఇప్పుడు సో మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఏదైనా కన్సర్న్స్ ఉన్నా కానీ ఈ టైంలో మనం వాళ్ళకి అడ్వైస్ చేయొచ్చు. సో దాని తర్వాత సుమారు ఒక 60 రోజుల నుండి 90 రోజుల లోపల ఇది ఫైనల్ పబ్లిష్ రూల్ గా అయిపోతుంది. సో దీని ద్వారా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు H1B ఎంప్లాయీస్, H1B1 అనేది సో ఈ సింగపూర్ నుండి ఇక్కడికి వచ్చి వర్క్ చేయాలనుకున్న వాళ్ళు, E3 అనే వాళ్ళు ఆస్ట్రేలియా నుండి వర్క్ చేయాలనుకున్న వాళ్ళు, వీళ్ళందరికీ ఈ రూల్ అనేది అప్లికబుల్ అవుతుంది అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఎవరైతే మనకి ఎంప్లాయీస్ మేజర్ గా ఉన్నారో వాళ్ళంతా కూడా సెటన్ సాలరీస్ కి ఆల్రెడీ అక్కడ వర్కౌట్ చేస్తా ఉన్నారు. ఏదైతే లో లేబర్ అని అంటూ ఉంటారు యుఎస్ వాళ్ళంతా కూడా. ఇప్పుడు మేజర్ గా అక్కడున్న లోకల్స్ కి వెళ్ళిపోవడం స్కోప్ ఎక్కువ ఉందా? ఇది ఎంతవరకు నిజం అంటారు? వీళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్ ఏమంటున్నారంటే సార్, అంటే ఇక్కడ సేమ్ పొజిషన్ కి అంటే సేమ్ వర్క్ చేసే వాళ్ళకి సో ఈ H1B వర్కర్స్ కి సుమారు $10,000 శాలరీ అనేది డిఫరెన్స్ ఎక్కువగా ఉంది. సో చాలా మంది ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్ అంటే సో ఆ ప్రపోజల్ ఏం చెప్తున్నారు అనేది మనం కంపెనీస్ కాదు, యుఎస్సిఎస్ అంటే గవర్నమెంట్ చెప్పే ఆర్గ్యుమెంట్. సో గవర్నమెంట్ ఏమంటుందంటే యుఎస్ వర్కర్స్ కి H1B వర్కర్స్ కి సుమారు $10,000 జీతం వ్యత్యాసం అనేది ఉంది. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ దెమ్ ప్రతి పొజిషన్స్ కి ఏం చేస్తున్నారంటే 63% మంది లెవెల్ 1 లెవెల్ 2 లో అంటే చాలా ఎంట్రీ లెవెల్ జాబ్స్ లోనే వీళ్ళందరినీ హైర్ చేసుకుంటున్నారు. సో దీని ద్వారా యుఎస్ వర్కర్స్ కి ఛాన్స్ రావడం లేదు అనేది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అంటే ఇది H1B రూల్ అనేది అంటే H1B వీసాస్ అనేది 1990s ఆ టైంలో తీసుకొని వచ్చినప్పుడు ద మెయిన్ ఇంటెన్షన్స్ ఏంటంటే డొమెస్టిక్ వర్కర్స్ ని అట్రాక్ట్ చేయడం, అంటే వివిధ దేశాల్లో ఉన్న నిపుణులందరినీ మనం అమెరికాకి తీసుకొని రావాలి. సో దీని ద్వారా మనం గ్రో కావాలి అని ఒక మెయిన్ అంటే ఆ రోజు ఉన్న మెయిన్
ఇంటెన్షన్స్ అట్రాక్షన్ అంటే ఎంప్లాయ్మెంట్ అట్రాక్షన్స్ కోసం H1B వీసాస్ అనేది తీసుకున్నారు. సో కానీ ఇప్పుడు ఏమైతుంది, కంప్లీట్ గా షిఫ్ట్ అయిపోతుంది. ఈ రోజు ఏమంటున్నారంటే మనం యుఎస్ వర్కర్స్ ని కాపాడుతూ డొమెస్టిక్ లేకపోతే ఇంటర్నేషనల్ ఎంప్లాయ్మెంట్ ని అట్రాక్ట్ చేయాలనేది మెయిన్ ఇంటెన్షన్స్ అనేది దీని ద్వారా క్లియర్ గా చెప్పడం జరిగింది సార్. సో మీరు అన్నట్టు తప్పకుండా ఒకవేళ ఈ రూల్ అనేది ఇంప్లిమెంటేషన్ జరిగితే కొంచెం మనల్ని హైర్ చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ, సో ముఖ్యంగా ఈ ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఉంటాయి కదా, రీసెంట్ మాస్టర్స్ గ్రాడ్యుయేషన్, వీళ్ళందరూ ఏమవుతుందంటే ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయిపోతారు సార్. అంటే సింపుల్ గా ఒక క్యాలిక్యులేషన్ చెప్తాను. ఒకవేళ లెవెల్ 1 ఇక్కడ ఒక కౌంటీలో జీతం అనేది $73,000 ఉంది అనుకోండి సంవత్సరానికి. ఈ రూల్ ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత అది $97,000 పెరిగిపోతుంది. అంటే సుమారు ఆల్మోస్ట్ $20,000 అంటే సమ్వేర్ అరౌండ్. సో ఆ $20,000 పెరిగిపోతే సో దాని ద్వారా ఏమైపోతుంది అంటే ఈ కొత్తగా రీసెంట్ గా మాస్టర్స్ ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కొంచెం తక్కువ, మనం అప్పుడే మనకు పెద్ద ఆ ఎక్స్పర్టైజ్ ఉండదు కాబట్టి మనల్ని హైర్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది పడిపోతుంది. సో ఈ రూల్ ద్వారా మేజర్ గా కంపెనీస్ అనేవి అన్నెసరీగా ఒకరికి రూపాయి ఎక్కువ పెట్టాలని డెఫినెట్లీ అనుకోవు. అండ్ దట్ టు మనకి ఎంత ఇండియన్ ఎంప్లాయ్మెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే అదర్ కంట్రీ ఎంప్లాయ్మెంట్ యుఎస్ చేసుకోవడానికి మేజర్ రీజనే చీప్ లేబర్ ఒక రకంగా చెప్పాలి అంటే. బట్ ఇప్పుడు అది కాస్త డీవియేషన్ లోకి వెళ్ళిపోతా ఉంది. ట్రంప్ దాన్ని కావాలని తీసుకొచ్చాడు అనే విధంగా కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళకి జాబులు రావాలి అంటే ఇలా చేయక తప్పదు అనేటట్టు. మరి దీని వల్ల ఫ్యూచర్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అంటారు? సార్ అంటే సో కావాలనే తీసుకొని వచ్చారా లేదా అనేది మనం సో సైడ్ పెడితే, ఇప్పుడు తను చేసే ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇప్పుడు ఫాలో అయ్యే రూల్ కానీ ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ లేబర్ డిపార్ట్మెంట్ ఫాలో అయ్యే రూల్ OEWS అని అంటారు. అంటే ఈ వేజెస్ అనేది డిటర్మైన్ చేసేది అదే. సో ఆ వ్యవస్థ అనేది 2005లో ఏమి వ్యవస్థ వాడుతున్నారో ఆ రోజు వచ్చిన రూల్స్ కానీ ఆ రోజు వచ్చిన ఈ వేజ్ లెవెల్స్ ఈ రోజు కూడా అదే వాడుతున్నారు 2026లో కూడా. సో దీనికి ఎక్కడే కానీ మార్పులు చేర్పులు అనేది తీసుకొని రావడం లేదు. ఆ మార్పులు అనేది తీసుకొని రావడానికి నేను ఈ రూల్ తీసుకొని వస్తున్నానని తను చెప్తున్నాడు. సో తను ఏమంటున్నాడంటే ఆ రూల్ వాడడం వల్ల సుమారు $10,000 అనేది వ్యత్యాసం ఉంటుంది జీతం. అంటే ప్రస్తుతం ఉన్న ప్రివైలింగ్ వేజ్ కానీ ఇన్ఫ్లేషన్ రేట్స్ కానీ అంటే వివిధ డిటర్మినేషన్స్ అని తీసుకుంటే, సో కానీ ఇప్పుడు నేను తీసుకొని వచ్చేది కంప్లీట్ గా ప్రివైలింగ్ వేజ్ కానీ లేకపోతే ఇన్ఫ్లేషన్ రేట్ కానీ కరెంట్ మార్కెట్ కండిషన్స్. అంటే మన అందరికీ తెలుసు అంటే హౌ ద రియల్ ఎస్టేట్ వర్క్స్ అండ్ రియల్ ఎస్టేట్ అనేది అంటే మార్కెట్ వాల్యూ ఒకటి ఉంటుంది, ఆ గ్రే మార్కెట్ వాల్యూ అనేది ఒకటి ఉంటుంది. సో అలాంటిది అనేది కూడా ఈ ఎంప్లాయ్మెంట్ వేజెస్ లో కూడా వ్యత్యాసం ఉంది. సో దాన్ని కూడా మనం సెట్ చేయాలనే ఒక ఇంటెన్షన్ తోనే ఈ రూల్ తీసుకొని వస్తున్నానని తను చెప్తున్నాడు. అంటే రీజన్ ఏ రకంగా చూసినా గానీ మెయిన్ ఇంటెన్షన్ అయితే కొంచెం అర్థం అవుతుంది. బట్ ఫ్రమ్ ఎంప్లాయర్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా ఎంప్లాయీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఆ రేంజ్ హైక్ ఉన్న జాబ్లు గెయిన్ చేయాలంటే స్కిల్ సెట్ కూడా అంతే అద్భుతంగా ఉండాలి. లెవెల్ 2 లెవెల్ 3 వాళ్ళు. కానీ లెవెల్ 1 వాళ్ళ పొజిషన్కి వస్తే అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ అకాడమిక్స్ ఒకటి బాగుండాలా, లేకపోతే అందులో కూడా మళ్ళీ ఇంటర్న్షిప్ లాంటివి చేసి ఉండాలా? వాళ్ళ పరిస్థితి ఏంటి? నాకు తెలిసినంత వరకు సార్ అంటే ఐఎమ్ జస్ట్ ప్రిజ్యూమింగ్ అంటే అజ్యూమ్ చేసుకుంటున్నాను. అయితే లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. సింపుల్ గా లెవెల్ 1 వాళ్ళకి $93,000 వాడు జీతం ఇస్తున్నాడు అంటే సో ఎంప్లాయీ నుండి కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తాడు. మేబీ లైక్ 4-5 years ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే వాడికి అకాడమిక్స్ లో చాలా బాగుండడం కానీ లేకపోతే వీడు ఏదైనా ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయడం కానీ సో ఇలాంటివన్నీ కండిషన్స్ అనేది ఎక్కువగా తీసుకుంటాడు. ఎందుకంటే సింపుల్ గా తను హైర్ చేసుకోలేదు ముందులాగా. అంటే ముందు అంటే లెవెల్ 1 కి 73 ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ $1,00,000 పెరిగిపోతుంది. సో దీన్ని కవరప్ చేయాలంటే మినిమం వాడు ఆ ఎక్స్పీరియన్స్ కానీ ఆ స్కిల్ సెట్ కానీ సో ఇంకా ఏదైనా అకాడమిక్స్ లో చాలా వెల్ వర్స్డ్ కానీ ఇవన్నీ కండిషన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు H1B వర్కర్స్ అనేది హైర్ చేసుకుంటారు. అంటే దీని ద్వారా ఏమైతుందంటే మోస్ట్ ఎఫెక్టెడ్ ఆఫ్ కోర్స్ లైక్ అంతే అడ్వాంటేజ్ ఈజ్ ఆల్సో ఫర్ ద ఇండియన్స్, డిస్అడ్వాంటేజ్ ఈజ్ ఆల్సో ఫర్ ద ఇండియన్స్. మనకు జీతాలు పెరుగుతాయి, అట్లనే కొత్తగా నుండి వచ్చే వాళ్ళకి మాత్రం సో దీని ద్వారా జాబ్ ఆపర్చునిటీస్ అనేది తగ్గిపోతాయి. సో ఇది కంప్లీట్లీ వైస్ వర్సా ఉన్న గేమ్ ఇది. అండ్ కొంతమంది బయట నుంచి ఏం చెప్తున్నారంటే ఇలా అక్కడున్న ఎంప్లాయీస్ ఎవరికైతే ఇలా సాలరీస్ అన్ని హైక్ అయిపోతాం, లేకపోతే ఇలా చేయాల్సిన అవసరం కంపెనీస్ మీద ఉంది కాబట్టి ప్రాజెక్ట్స్ వైస్ ఆ డీల్స్ అన్ని కూడా ఇంకా స్టిల్ బయట ఉన్న కంట్రీస్ కి ఇచ్చేస్తారేమో అనే ఒక స్టేట్మెంట్ కూడా వినిపిస్తా ఉంది. అఫ్ కోర్స్ యూఆర్ నాట్ ఇన్ టు టెక్నికలిటీస్, బట్ ఇలా కంపెనీస్ ఆలోచించడానికి స్కోప్ ఉందంటారా నిజంగానే? ఇక్కడ ఎంప్లాయీస్ మీద ఖర్చు పెట్టేదానికంటే ఇది ఒక ప్రాజెక్ట్ కింద బయట కంట్రీకి ఇచ్చేస్తే అయిపోద్ది అనేది. అంటే దిస్ లైక్ వెరీ ద ఆర్గ్యుమెంటేటివ్ సార్. ఇదైతే ద బెస్ట్ ఆర్గ్యుమెంట్ వీ కెన్ మేక్. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ చూసుకుంటే సెప్టెంబర్ లో ఈ H1Bs అంటే 100K అనేది తీసుకొని వచ్చినప్పుడు కానీ కొంచెం ఈ H1B మీద రెస్ట్రిక్షన్స్ వచ్చినప్పుడు కానీ సో ఆ టైంలో చాలా మంది నిపుణులు ఇదే ఎక్కువ కన్సర్న్ గా పెట్టేవాళ్ళు.
ఏంటంటే ఇప్పుడు మనం ఏదే కానీ వీళ్ళు చిన్నది ఏది ఇబ్బంది పడినా కానీ సో ఇది కంప్లీట్ గా ఇక్కడున్న ప్రాజెక్ట్స్ కానీ ఇక్కడున్న సో హౌ ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ లేకపోతే ఈ డెవలపర్స్ కానీ వీళ్ళంతా కంప్లీట్ గా బయటికి షిఫ్ట్ అయిపోతే సో లేకపోతే ఇండియా కానీ సో వివిధ కంట్రీలకు ఎక్కడే కానీ ఇక్కడ ఐటీ అనేది వర్క్ ఫోర్స్ ఎక్కువ ఉందో సో దీని ద్వారా మనమే ఎక్కువ లాస్ అయిపోతామని చాలా మంది నిపుణులు ఆ రోజు ఇచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం కూడా చెప్పడం జరిగింది. అంటే మీరు అన్నట్టే అంటే బయటికి ప్రాజెక్ట్స్ వెళ్ళిపోతాయి చాలా తక్కువలో కంప్లీట్ అయిపోతుంది కదా, ఇక్కడ ఎందుకు ఇంత జీతాలు ఇవ్వాలి అనేది. సో ఇలాంటివి కూడా వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. సో ఫైనల్ గా ఏం చెప్పడం కరెక్ట్ అనిపిస్తుంది? లైక్ స్కిల్ సెట్ పెంచుకోమని చెప్పాలా, లేకపోతే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా సరే ఫేస్ చేయక తప్పదని చెప్పాలా? ఎందుకంటే కంపెనీస్ డెఫినెట్లీ ఎక్కువ ఖర్చు పెట్టడానికన్నా కూడా తక్కువలో పని అవగొట్టడమే వాళ్ళకి ప్రాఫిటబుల్ గా చూసుకుంటూ ఉంటాయి. అలాంటి టైంలో ఎంప్లాయీస్ అనేది ప్రకారం చూసుకున్నా కూడా ఎక్కువ మంది ఉన్నారు ఎంప్లాయీస్ అనే వాళ్ళు. స్కిల్ సెట్ ఎలాంటిది అని చూసుకున్నప్పుడు అందులో టాలెంట్ క్రీమ్కి మాత్రమే స్కోప్ ఎక్కువ ఉంటుంది, మీరు అన్నట్టు జీతాలు హై తీసుకునేదానికి. సో దీన్ని బట్టి ఓవరాల్ గా అప్కమింగ్ స్టూడెంట్స్ కి, అలాగే ఆల్రెడీ H1 మీద ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? సార్ ఇప్పుడు అంటే ఇదేదో ఒక వ్యక్తిని కానీ లేకపోతే ఒక దేశం టార్గెట్ చేస్తానైతే సో వాళ్ళు తీసుకొని వస్తున్నారు అంటే సో ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్. సో ఇది జనరలైజ్డ్ గా మనం చూసుకుంటే సో ప్రస్తుతం వీళ్ళు ఏం చెప్తున్నారంటే 2005లో ఉన్న వేజెస్ కానీ ఆ రోజు వచ్చిన పాలసీస్ కానీ అంటే ఆ రోజు ఉన్న కండిషన్స్ ప్రకారము గ్లోబల్ ఎంప్లాయ్మెంట్ ని అట్రాక్ట్ చేయాలని ఒక ఇంటెన్షన్స్ తో ఈ లేబర్ డిపార్ట్మెంట్ అనేది ఈ రూల్ ఫాలో కావడం. సో ఈ రోజు 2006లో సో దీనికి అనుగుణంగా ప్రస్తుతం ఉన్న ఆ వ్యవస్థకు అనుగుణంగా మనం అయితే మార్పులు చెందాలి. హౌ ద కండిషన్స్ హెస్ బిన్ చేంజ్. సో దానికి అనుగుణంగా ఈ వేజెస్ అనేది మనం పెంచాలి అనేది వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్. సో ఐదర్ లైక్ అది మనకు పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా అని పక్కన పెడితే మాత్రం సో ఇది ఎంప్లాయీస్ కి మాత్రం తప్పకుండా వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాంటేజ్ థింగ్. ఎందుకంటే సుమారు అండ్ యావరేజ్ గా అంటే వివిధ లెవెల్స్ లో ఉండే వాళ్ళకి $14,000 అనే శాలరీ పెరుగుతాయి. అండ్ ఎంప్లాయర్స్ పర్స్పెక్టివ్ చూసుకుంటే సో అప్పుడు H1B వర్కర్స్ కానీ ఫారిన్ నేషనల్స్ హైర్ చేసుకోకుండా ఇక్కడున్న డొమెస్టిక్ ఎంప్లాయీస్ ని లేకపోతే యుఎస్ వర్కర్స్ ని హైర్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటది. అంటే అఫ్ కోర్స్ గా సో ఏ రూల్ అయినా కానీ ఒక సైడ్ అడ్వాంటేజ్ ఉంటుంది, ఒక సైడ్ డిసడ్వాంటేజ్ ఉంటది. సో అదేదో మనల్ని టార్గెట్ చేస్తున్నారు లేకపోతే వీళ్ళనే టార్గెట్ చేస్తున్నారు అనేది సో వి షుడ్ నాట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. సో వీళ్ళు ఏమంటున్నారంటే ప్రస్తుతము ఈ రోజున్న ఈ ప్రివైలింగ్ వేజ్ డిటర్మినేషన్స్ అనేది మార్కెట్ కండిషన్స్ కి అనుగుణంగా వేజెస్ పే చేయడం లేదు, దానికి అనుగుణంగానే ఈ రూల్ అనేది మేము తీసుకొని వస్తున్నాం అనేది వాళ్ళు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ప్రస్తుతం ఈ న్యూస్ అనేది కాస్త సంచలనంగానే మారింది. రీజన్ ఏంటి అంటే అంత నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, అంత నెంబర్ ఆఫ్ H1s అనే వాళ్ళు డెఫినెట్లీ యూఎస్ కి వెళ్ళాలి, అక్కడ బాగా ఎర్న్ చేయాలి. ఈ డాలర్ డ్రీమ్ అంటే మనకి ఎప్పటి నుంచో తెలిసిన విషయం. బట్ ఇప్పుడు అది ఎలా మారబోతుంది అనేది ఇది ఒక బిగ్ చేంజ్ కి అయితే రెడీగా ఉందని అయితే అర్థం అవుతుంది. సో ఆ బిగ్ చేంజ్ ఏంటో వచ్చాక తెలుసుకుందాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ మాకు ప్రొవైడ్ చేశాను. థ్యాంక్ యూ.